హాయ్ 2025లో మనిషి భయపడ్డాడు. అది కూడా ఓ యంత్రానికి గజగజ వణికిపోయాడు. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల నరాల్లోకి దూరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2025ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నామ సంవత్సరంగా పిలవచ్చు. ఈ ఏడాది మనుషుల చేతుల్లోంచి కొన్ని నిర్ణయాలు జారిపోయాయి. అవి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేదు, అవి యుద్ధ నౌకల చేతుల్లోకి వెళ్ళలేదు, అవి నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏఐని వాడడం లేదు, ఏఐ మనల్ని వాడేస్తుంది. ఇంతకీ ఈ ఏడాది ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఏఐ కారణంగా ఎన్ని ఉద్యోగాలు పోయాయి? యుద్ధాలు, ఎన్నికలు, చట్టాలపై ఏఐ ఎంత ప్రభావం చూపించింది? 2025ని ఏఐ యుగానికి టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇవాల్టి ఈ రెండర్ టాపిక్లో తెలుసుకుందాం. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటగా దాడి చేసింది ఉద్యోగాల మీదే. ఇది అంచనాల్లో కాదు, ఇది వాస్తవ సంఖ్యల్లో కనిపించిన నిజం. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఒక్క ఏడాదిలోనే లక్షలాది ఉద్యోగులను తొలగించాయి. అమెరికాలో 2025లో ఏఐ ఆటోమేషన్ కారణంగా సుమారు 4 లక్షల టెక్ ఉద్యోగాలు తగ్గినట్లు లేబర్ డేటా చెబుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు ఇందుకు చెప్పిన ఒకే ఒక కారణం ఏఐ. మనుషులు చేసే పనిని ఏఐ వారికంటే వేగంగా తక్కువ ఖర్చుతో చేస్తోంది. కస్టమర్ సపోర్ట్, కంటెంట్ మోడరేషన్, కోడింగ్, డేటా అనాలిసిస్ లాంటి విభాగాల్లో మనుషుల స్థానంలో ఏఐని పెట్టేశారు. ఇండియాలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఐటీ రంగంలో మాత్రమే 2025లో సుమారు 1,50,000 ఉద్యోగాలు రీస్ట్రక్చరింగ్ పేరుతో మాయమయ్యాయి. బెంగళూరు, హైదరాబాదు, పుణే లాంటి నగరాల్లో ఫ్రెషర్స్ మాత్రమే కాదు, 10 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా జాబ్స్ కోల్పోయారు. ఒకప్పుడు సేఫ్ అనుకున్న వైట్ కాలర్ ఉద్యోగాలు కూడా సైలెంట్గా ప్రమాదంలో పడిపోయాయి. ఉద్యోగాల తర్వాత ఏఐ అడుగుపెట్టిన రెండో భయంకర రంగం యుద్ధభూమి. 2025లో యుద్ధాలు కేవలం సైనికుల చేతుల్లోనే లేవు. డ్రోన్లు, అటానమస్ వెపన్లు, టార్గెట్ సెలక్షన్ అల్గారిథంలు యుద్ధాల ముఖచిత్రాన్ని మార్చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏఐ ఆధారిత డ్రోన్ సిస్టమ్స్ లక్ష్యాలను గుర్తించి మనిషి జోక్యం లేకుండానే దాడులు చేసిన ఘటనలు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. గాజా యుద్ధంలో కూడా ఏఐ ఆధారిత సర్వేలెన్స్ సిస్టమ్స్ లక్షలాది డేటా పాయింట్లను విశ్లేషించి కొన్ని సెకండ్లలో నిర్ణయాలు తీసుకున్నాయి. ఇది యుద్ధ వేగాన్ని పెంచింది, కానీ నైతిక ప్రశ్నలను కూడా తెరమీదకు తెచ్చింది. ఒక అల్గారిథం పొరపాటు చేస్తే ఎవరి ప్రాణాలు పోతాయనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇదంతా చూస్తే భవిష్యత్తులో యుద్ధాలు మనుషుల మధ్య కాదు, అల్గారిథంల మధ్య జరుగుతాయని చెప్పవచ్చు. ఇక మూడో పెద్ద షాక్ ఎన్నికల రంగంలో వచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఎన్నికల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపించింది. డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్స్, ఆటోమేటెడ్ బాట్స్ ప్రజాభిప్రాయాన్ని మలిచే పనిలో కీలక పాత్ర పోషించాయి. అమెరికా, యూరోప్, ఆసియా దేశాల్లో ఎన్నికల సమయంలో ఏఐ వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్ని గంటల్లోనే కోట్ల మంది వాటిని చూశారు. తర్వాత అవి ఫేక్ అని తేలినా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. భారత్లో కూడా ఎన్నికల సమయంలో ఏఐ ఆధారిత క్యాంపెయిన్లు, మైక్రో టార్గెటెడ్ మెసేజింగ్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసిన ఉదాహరణలు బయటపడ్డాయి. ఒకప్పుడు ప్రచారం అంటే సభలు, ప్రసంగాలు. ఇప్పుడు ప్రచారం అంటే డేటా, అల్గారిథం, మానసిక విశ్లేషణ. ఓటు కూడా ఇప్పుడు డేటాగా మారిపోయింది. 2025లో అనేక దేశాలు ఏఐ రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ప్రయత్నించాయి. యూరోప్లో ఏఐ చట్టాలు అమల్లోకి వచ్చినా ప్రైవేటు కంపెనీల అభివృద్ధిని పూర్తిగా నియంత్రించలేకపోయాయి. భారత్లో కూడా ఏఐ పాలసీలపై చర్చలు మొదలయ్యాయి, కానీ స్పష్టమైన నియంత్రణ ఇప్పటికీ లేదు. ఫలితంగా ఫేస్ రికగ్నిషన్, సర్వేలెన్స్, డేటా ప్రైవసీ లాంటి అంశాల్లో ప్రజలకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి రుణం పొందాలా వద్దా, ఉద్యోగానికి అర్హుడా కాదా అనే విషయాలను కూడా ఏఐ స్కోర్లు నిర్ణయిస్తున్న సందర్భాలు పెరిగాయి. ఇది చాలా దారుణమైన విషయం. అయితే కాయిన్కి మరో సైడ్ ఉన్నట్లు ఏఐ వల్ల మంచి కూడా జరిగింది. ఏఐ కారణంగా ఎన్నో రంగాల్లో అద్భుతమైన పురోగతి జరిగింది. ముఖ్యంగా వైద్య రంగంలో క్యాన్సర్ డిటెక్షన్, డ్రగ్ డిస్కవరీ, రోగ నిర్ధారణలో ఏఐ కీలకంగా మారింది. వాతావరణ మార్పుల అంచనాలు, విపత్తుల ముందస్తు హెచ్చరికలు కూడా ఏఐ వల్ల మెరుగయ్యాయి. అయితే వైద్య రంగంతోనే ఏఐ పాత్ర ఆగిపోలేదు. వ్యవసాయ రంగంలో కూడా ఏఐ విప్లవాన్ని తీసుకొచ్చింది. ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంత నీరు అవసరం, ఏ రకమైన ఎరువులు వాడాలన్న నిర్ణయాలను ఇప్పుడు అల్గారిథమ్స్ తీసుకుంటున్నాయి. ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారాన్ని కలిపి పంట దిగుబడులను ముందే అంచనా వేసే స్థాయికి ఏఐ చేరింది. ఇండియాలో చాలా రాష్ట్రాల్లో రైతులు ఏఐ ఆధారిత యాప్ల సహాయంతో పంట నష్టాలను తగ్గించగలిగారు. పురుగుల దాడిని ముందే గుర్తించి నివారించడం, వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేయడం లాంటి విషయాల్లో ఏఐ రైతులకు ఒక రక్షణ కవచంగా మారింది. ఒకప్పుడు వాతావరణంపై ఆధారపడి జూదంలో మారిన వ్యవసాయం ఇప్పుడు డేటా ఆధారిత నిర్ణయాల వైపు మళ్ళింది. ఇక విద్య, పరిశోధన, రవాణా రంగాల్లో ఏఐ చేసిన మార్పు కూడా చిన్నది కాదు. ప్రతి విద్యార్థికి వేర్వేరు లెర్నింగ్ ప్యాటర్న్స్ను గుర్తించి స్టూడెంట్ అవసరాలకు అనుగుణంగా చదువును మార్చే సామర్థ్యాన్ని ఏఐ తీసుకొచ్చింది. అంధులకు చదవడంలో, వినికిడి లోపం ఉన్న వారికి కమ్యూనికేషన్లో ఏఐ పెద్ద వరంగా మారింది.
ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ వల్ల ప్రమాదాలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలకు ముందే హెచ్చరికలు ఇచ్చే సిస్టమ్స్ అభివృద్ధి చెందాయి. శాస్త్ర పరిశోధనల్లో ఒకప్పుడు సంవత్సరాలు పట్టే లెక్కలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి. అంతరిక్ష పరిశోధనల నుంచి సముద్ర లోతుల అధ్యయనాల వరకు ఏఐ మానవ సామర్థ్యాన్ని విస్తరించే సాధనంగా మారింది. అంటే భయాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తుకు ఆశను కూడా ఏఐ ఇచ్చింది. సమస్య ఏఐలో కాదు, దాన్ని ఎలా వాడుతున్నామన్న మనిషి నిర్ణయాల్లోనే అసలైన మ్యాటర్ దాగి ఉంది. అందుకే ఇదే ఏఐ నియంత్రణ తప్పితే ఎంత ప్రమాదకరమో 2025 మనకు స్పష్టంగా చూపించింది. లాభం ఉన్న చోటే నష్టం కూడా ఉందని ఈ ఏడాది నిరూపించింది. అయితే 2026లో ఏఐ కారణంగా ఉద్యోగాలు మరింత తగ్గుతాయా? యుద్ధాలు పూర్తిగా ఆటానమస్గా మారిపోతాయా? ఎన్నికల్లో నిజం అనే మాట పూర్తిగా మాయమవుతుందా? ఈ ప్రశ్నలకు 2025లో సమాధానం దొరకలేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం క్లియర్ కట్గా చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇక కేవలం టూల్గా చూడలేం, అది శక్తిగా మారిపోయింది. ఆ శక్తిని మనం నియంత్రిస్తామా లేదా అది మనల్ని నియంత్రిస్తుందా అన్నది 2026లోనే తేలిపోవడం ఖాయం.